తెగబడిగా తెగిడిసిలో పోతి పో అంటారు. ఎట్టాడంటే మామూలుగా కాదు. మన దువ్వాడ సీన్ అనే వెంటకి చూపించిండు అచ్చెన్నాయుడికి. మన మాధురి గారేమో పోలీసు వారికి నీ అబ్బా జాగిరా అని అడిగి. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను. సంప్రదించండి 8499070070. అసలు ఇది ఇచ్చి ఆడ పెడుతుంది. అదే సామాన్యుల వాళ్ళు అయితే గనక మాలాంటి వాళ్ళు అయితే ఎత్తి దేశపై దాంట్లో పెడతారు, కేసులు రాస్తారు. ఇప్పుడు వాళ్ళ పోలీసు వ్యవస్థ దిగజారిని తనం కానొస్తుంది అనమాట. ఎందుకంటే లేడీని నేను అసలు ఆమెనే మెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఆ ధైర్యానికి. దువ్వాడ మాధురి గారిని మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆమెను చూసి ఒకరు కూడా తయారు కావచ్చు. ఎంత ధైర్యం. పోలీసు వారిని లెక్క చేయకుండా నీ అబ్బ జాగిరా అని అడిగిందంటే సామాన్య వాళ్ళు అయితే ఊకుంటారు. మమ్మల్ని ఊకోరుగా. మరి వాళ్ళు అసలు ఎందుకు ఊకున్నట్టు ఏం కథ మనకు తెలియదు. వాళ్ళు దిగజారుతనం కానొస్తుంది. మన సీనన్న అచ్చెన్నాయుడు ఆయన పదవిలో ఉన్నాయని నేను పదవిలో లేని ఆయనగా. పదవిలో ఉన్నాయని ఎంటికతో సమానం తీసేసినంటే సీనన్న కళ్యాణ్ నా సపోర్ట్ కూడా. ఎందుకంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మాటలు మాట్లాడే విధానం సరిగ్గా లేదని తెలియదా మీ అందరికీ? నాంగన అసలు నేను చెప్పాలి లేనిది అందరూ తెలుసు. అచ్చెన్నాయుడు అన్నకు మాత్రం తెలియదా? పార్టీలో ఉండాలి వాళ్ళకి తెలియదా? లేదనే కదా మనం వాళ్ళ ప్రత్యేకం చేయడం. ఎందుకు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా అంటే ఇంకా అదే అర్థం. సోషల్ మీడియాలో వైరల్ అవుదాంలే అని జగన్ గారు ఏమైనా ఆదరిస్తారనా? ఎందుకని వీళ్ళు ఇట్లా తయారవడం? ఆదరయటం ఎదరయటం కాదు, వాళ్ళ గుండె ధైర్యం. దువ్వాడ మాధురి గారు కానీ దువ్వాడ సీనన్న కానీ ఇద్దరు డేరింగ్ ఉండేవాళ్ళు, ధైర్యం ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు అసలు అంత పచ్చిగా తిరుగుతున్నా కూడా వాళ్ళని ఎవరు పీకే వాళ్ళు ఎవరు లేరు. అట్టాడి బూతులు మాట్లాడకూడదులే కానీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మరి లేకపోతే ఏరే వాళ్ళైతే నీ అబ్బా జాగిరా అని అడిగితే ఊకుంటారా పోలీసు వారైనా సరే ఊకుంటారా? మనబోటి వాళ్ళని అయితే ఊకుంటారా? వాళ్ళు తీసపోయేయరా? మరి ఎందుకు ఊకున్నట్టు? అక్కడ వాళ్ళు భయపడ్డట్టే కదా లెక్క. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా, ఎవరిని డైలాగ్ ఏమైనా గట్టిగా క్లాస్ ఇస్తారా? తీసుకెళ్లారు. పాడీరు ఎంత చేస్తేనే ఇయ్యలేదు కానీ ఇప్పుడేమి ఇస్తారులే కానీ వాళ్ళు కూడా ఏమీరు కానీ వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ స్టామినా ఇంకా పెరుగుద్ది. వెళ్తే ఎమ్మెల్యే జగన్ గారు సీట్ ఇస్తారా? అయ్యొచ్చు కూడా. ఎవరు నిలబడతారంటారు? వాళ్ళిద్దరిని కూడా నిలబెట్టచ్చు. ఇద్దరినే నిలబెట్టచ్చు. ఎందుకంటే జగన్ అన్నకు ఒక దువ్వాడ సీనన్న కుడి భుజం అయితే దువ్వాడ మాధురి గారు ఎడం భుజం. గెలుస్తారు కూడా. ఎందుకు మరి అంత ధైర్యం ఉందిగా. ఇప్పుడు వ్యవస్థ ఏం చేయలేకపోతుంది. పార్టీలో ఉండి గెలిచి కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మన పోలీసు వారు ఏం చేయలేకపోతున్నారు. ఎవరు ఏం చేయలేనప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉంటే అసలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. వాళ్ళకి ఎదురే లేదు. ఎవరు బరితెగింపు అనొద్దు. నేను వాళ్ళ ధైర్యం అంట. వాళ్ళ ధైర్యమే అనొచ్చు అనమాట. అది బరితెగింపు అయితే వాళ్ళు ఎప్పుడో పోయేవాళ్ళేగా పక్కలోకి. బరితెగింపు కాదు, వాళ్ళ ధైర్యం, వాళ్ళ గుండె ధైర్యం. ఇద్దరిది గుండె ధైర్యమేగా. ఏమేమో పార్వతి, ఆయనేమో దేవదాసు. ఆయన కోసం వచ్చి ఏమో పోరాడినందుకు ఏమో పార్వతి, ఆయన లోపలికి పోయినందుకు ఆయన దేవదాసు. ఆయన పోరాటం చేసి వచ్చిందిగా. వ్యవస్థలో లోపం. అది వాళ్ళ తప్పు, మన తప్పు కాదు. అది గవర్నమెంట్ వారి తప్పే, పోలీసు వారి తప్పే. అది గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, వాళ్ళదే తప్పు. మంది అసలు కానే కాదు. సామాన్యులు అంటే అందుకే మరి మనకు సిగ్గు రావాలని అందుకే నేను అనేది. మనల్ని అయితే ఎత్తి లోపలేస్తారే. మరి ఎట్టేటప్పుడు మన అందరు అడగొచ్చుగా. ఏం పుట్టిందో అందరు నోళ్ళు మూగపోయినాయా? చెవులు ఏమైనా పోయినాయా? కళ్ళు ఏమైనా పోయినాయి? అడగొచ్చు కదా. మరి మా బట్టి సింపుల్గా ఉండే వాళ్ళని అయితే మమ్మల్ని ఏం తప్పు చేయకపోయినా ఇప్పుడు రోడ్ల మట్టి బండ్లు వేసుకొని పోతున్నారు. ఏదో కార్డు లేదని ఎలిమెంట్ లేదని అని కేసులు రాస్తున్నారు. నేను డబ్బులు తీసుకుంటారు. మా చిన్న తప్పులకు తీసుకుపోయి స్టేషన్లలో పెడతారు. నేను డబ్బులు తీసుకుంటారు. ఎవరైనా అడుగుతారా? అడగరుగా. దీన్ని కూడా రాజకీయం చేస్తారు. రీసెంట్ గా రాంబాబు గారు అన్న మాటకి జగన్ గారు వెళ్ళి రాంబాబు గారు అన్న మాట తప్పే ఉంది అని అన్నారు కదా. మళ్ళీ దీన్ని కూడా జగన్ గారు రాజ్యాంగం చేస్తారేమో అని చెప్పేసి చేస్తే చేయొచ్చు. మనం ఇంకా కలగాడకూడదు అనమాట. చేస్తే చేయొచ్చు కూడా, తప్పు లేదు. చూసుకుంటున్నంతసేపు ఏదైనా జరుగుద్ది, ఏదైనా నడుతుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్న మొన్న మీటింగ్లో ఒక మాట అన్నాడు. ఒక మాట అన్నందుకు అసలు ఎంత పచ్చిబూతుల సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా అందరు నోర్లు వేసుకొని పడుతున్నారు చూడు. అందరు పత్తిత్తులు, తాటకలు, సూర్పకలు అందరు చేరి. మరి అట్టేటప్పుడు వీళ్ళు అంతా ఏమైపోయారయ్యా? వీళ్ళు పదవుల్లో ఉండోళ్ళేగా. జాబులు తీసుకుంటారు కదా లచ్చలు. మరి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నాలో ఏమైనా పుండు పుట్టిందా? వీళ్ళే ఇంత ధైర్యంగా మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు కదా. మరి వీళ్ళ వైపు తప్పు ఉందేమో, అందుకే ఎవరు మాట్లాడతలేదు.